ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. పూరీలు చెప్తాను మనల్ని ఆంటీ ముస్లాం ఇద్దరు చెప్తాను. ఆంటీ శాఖలే కానీ వస్తుంది అన్నాడు. కరెక్ట్ చెప్పిండని ఉబ్బుతలేవు కదా కాదు ఆడలు ఎట్లు ఉబ్బుతాయి మంచిగా రౌండ్ ఇది కూర నేనే తింటా అడిగిందేనా మొత్తం మొలకలు వెళ్ళినాయి ఫిష్లో. ఇక కందులు కూడా అక్కడ బీర తీగలు ఇటు మనకు బుడగాకరకాయ చెట్టు టక్కనే దిగింది. వర్షాకాలం అయితే చెట్లు బాగానే పెట్టాలని ప్లాన్ చెప్తాను. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మౌనిక అక్క డ్రోన్ కింద పడ్డది రానద్దా వేడి వేడి చికెన్ ఇప్పుడు తాయిలో పోతుంది. కూర తింటే దురదలు ఎత్తారంటారు, మరి అన్ని కూరగాయల వంకాయ రారాజు. ఇలా ముచ్చట వచ్చేసి ఏంటిదంటే ఊరంపుడు అంటే మీకు ఐడియా ఉందో లేదు. ఊరంపుడు ఇది విరూపాక్ష సినిమాలు ఉంటుంది కదా, ఊరు చుట్టూ ఒకటి ఏంటి కట్టడి కట్టి ఊరికి ఓవలు రాకుండా ఇటోళ్ళు అటు పోకుండా వేసి ఊర్లో పూజలు చేస్తారు అన్నట్టు. అంటే ఏమన్నా దుష్ట శక్తులు కావచ్చు, ఏమన్నా అంటే చెడు ఉన్నా కానీ పోవాలని. సేమ్ ఇక్కడ అట్టనే చేసిండ్రు. ఊరంపుడుకు ముందు రోజు ఏం చేస్తారంటే ఊరు కట్టడి చేసి ఊళ్ళో ఉన్న ప్రతి గుడికి మన వాళ్ళందరూ ఊరేగింపుగా పోయి ప్రతి గుడికాడ పూజ చేసి ఒక మేక కొత్తారు. మాందాత పుట్టిన ఎవరు పుట్టిండ్రు చెప్పరా పంబాలు కాదా మీరు? మాందాత ఎవరంత రాజు కూడతాడు పోషమ్మ చెప్పాలి అట్టుకుంటా ఏదో ఒకటి చెప్పాలి. అక్కడ సారగమ్మ కాడ ఇక్కడ ఎప్పుడు ఉండదు పోషమ్మ. అయితే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నా. దీంట్లో వచ్చేసి చాలా ఈజీగా మనం క్లాస్ గేమ్స్ అనేది ఆడొచ్చు. గేమ్ ఆడేటప్పుడు మన టైంని స్టాప్ చేయాలి. చేసిన తర్వాత జస్ట్ మన విన్నింగ్స్ని కరెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఒక గేమ్ ఆడి చూపిస్తా. చూసారా ఎంత ఈజీగా ఉందో ఇది. మీరు విన్నింగ్స్ వచ్చేసి కరెక్ట్ టైంలో విత్డ్రా చేసుకోవాలి. మీరు ఈ గేమ్లోకి ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు, మళ్ళీ మనకు అద్దనిపిస్తే మళ్ళీ వాపస్ కావచ్చు. మీరు ఇంట నా ప్రోమో కోడ్ని ఇంట యూజ్ చేశారంటే 26,000 రూపీస్ వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది. సో ఇప్పుడే లింక్ను ఫాలో అయ్యి 1xbetలో గేమ్ ఆడండి. ఆడి మనీ గెలవండి. ఇందులో మనీ గెలవడం ఈజీ కాదు. సో ఆడే ముందు జాగ్రత్తగా ఆడండి. ఇక తెల్లారు ఏం చేస్తారంటే ముందు రోజు ప్రతి గుడికాడ మేక కోసిండుగా. ఇక ప్రతి మేక నుంచి ఏదో ఒకటి అంటే పేక్ కావచ్చు, ఏదో ఒక అవయవం కావచ్చు తీసుకొని పంబాలలో పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆయన నోట్లో పెట్టుకొని మెడలు వేసుకొని ఊరు చుట్టూ తిరుగుతాడు.
అది కూడా సరువు అంటారు ఆ సరువు పోసుకుంటే తిరుగుతాడు. అయితే ఇట్లా పోసుకుంటా పోగా ఎక్కడో ఒకడంటే దుష్ట శక్తి కావచ్చు ఏదో ఒకటి ఉంటే మనల్ని ఆపుతుంది. ఆపిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక కోడి కావచ్చు కళ్ళు కావచ్చు ఏది అడిగితే అది దింపేసి ఇక మనల్ని గుంజుకుంటా పోతారు. ఊరోళ్ళందరూ కలిసి ఊరేగింపుగా కూడా మంచిగా అనిపించింది. నేను పోలే మనలో పోయి తీసుకొచ్చింది. ఇంకా నేను పోతే మంచిగా డిఫరెంట్గా తీస్తూ కానీ ఇట్లా ఊరోళ్ళందరూ దప్పులు కొట్టుకుంటూ ఊరు చుట్టూ తిరిగి ఊళ్ళో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు పోయేటట్టు పూజ చేస్తారు అన్నట్టు. నన్నే చెప్తానా అంత తీయక అంత నాకు ఇచ్చేదాన్ని కదా. ఊరు చుట్టూ సరువు పోసుడు అయిపోయిన తర్వాత ఊరు మధ్యలో గ్రామ దేవతలు అని ఉంటారుగా, భూలక్ష్మి మహాలక్ష్మి అని. సో అక్కడ పట్నం వేసి పూజలు చేస్తారు. ఇక లాస్ట్ గావు పిల్లం పట్టుతోని అంత అయిపోతుంది. ఇక మన వాళ్ళందరూ తట్టా బుట్టా చదువుకొని ఇక చెట్ల తీర్థాలు లెక్క మారమ్మ తీర్థాలు అని ఉంటాయి. సో అందరు బయటికి వెళ్తారు. ఇప్పుడు మేము వెళ్తాను. నువ్వే మొన్న అన్నవే తద్దు బ్యాటరీ ఉబ్బిన బ్యాటరీ తెచ్చేసిండు తప్పన పడ్డది. అది మళ్ళీ డ్రొయ్యి అన్నది మంచి ఎట్టలే నాటుముట్టు పెట్టినావు కానీ మంచిగా పట్టిందా అన్నారు. డ్రోన్ ఎవరుర్రా మనదేదుర్రా అంచే గంప అంచే నీ ముఖం అనిపిస్తుంది. నువ్వే ఎత్తుకోవాలి. పిసా పిసా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు. ఇక మాకు ఇప్పుడే కూర వచ్చింది అండుతావేంది ఇప్పుడు. మేము రెడీ పోదామా? కొడతాయి నేను చూడకుంటే దానికి కూడా అడిగి వాళ్ళు ఎట్లుంటో తెలుసు. ఇక అనుక తింటుంది అడుగు. ఓరి అబ్బాయి ఇక్కడ చూడరు ఇక మన సాటలు. ఇక మనం ఇచ్చిన సాటలు ఎట్లా మారేసి చూసినా బోని సాటలు కాదు మళ్ళీ మన సాటలు తయారు చేసే వాళ్ళకి ఫుల్ గిరాకీ. కొత్త సాటలు కొనాలి. దాన్ని నీకు జాగ్రత్త జారి పడేరు. ఇక మేము తీర్థాలు పోతాను. అయ్యాలి వచ్చేసి ఇక్కడ జాగ చూస్తాను మంచి జాగ.
మీరు వెళ్ళిలా మీరు ఊరు అమ్ముకుంటారా అసలు? అంటే ఇక్కడెక్కడ దగ్గర అయితే 4-5 ఊర్లు అయితే అమ్ముకున్నారు రీసెంట్గానే. పోయి కూర్చుంటేనే తినుడే. తిన్నారు అయిపోయిందా మీ? పప్పుచారా? అయ్యో ఆదివారం పప్పుచారేంది? సెల్ అలవాటు చేసిందా మరి? బుడుతుందిగా ఈడ బాగా మంది, కానీ ఇక్కడ బుడుతున్నది. ఇక వర్షాకాలంగా ఏడ చూసిన అంత బుడిదే ఉన్నది. కానీ మన వాళ్ళు ఇంత మొరం దొరికించుకున్నారు, మంచిగా అడ కూర్చున్నారు అందరు. అక్క సాప ఆగమా అవుతుంది పోయి తడిలా. ఇది పూరి రైస్, వేడి వేడి చికెన్, వేడి వేడి చికెన్. రెండేసినట్టుంది లివర్. పొల్ల వేసినావా? అంకుల్ చేప మంచిది పిండుండే. ఇక నేను పిండుకున్నప్పుడు నూనె ఉంది కదా ఓవర్గా నూనె పోసింది. బయటకు వస్తే సోకు మన గిత్త నూనె పోసిన తెలియాలని నూనె వారం వస్తుంది ఆడిది. అదే పొయ్యంగా ఆపుతాయి. ఇగో నేనేమన్నా అట్లా అనలే, అంత నా మీద ఎక్కియద్దు నూనె కట్ట కాదా. పూరి చికెన్ వేయ బుద్ధి కాదు. దగ్గరికి పట్టింది పెద్దోడు నేను రవాణా పట్టిన రవాణా ఆల్రెడీ మన వాళ్ళు అందరు తింటారు. మస్తు సేపు శ్వాస ఆపాలన్నా. తోలు మస్తు ఉంటుంది, అక్కడ తోలు మంచిగా ఉంటుంది. మటన్ అనుకుంటాం కానీ మటన్ కంటే చికెన్. ఈ సంవత్సరం చికెన్ బంద్ చేస్తానట్టు అనుకున్నా అన్నా కూడా, అంటే నాతో నా వ్రతం బంద్ చేయించింది. కూర అయితే మంచిగా ఉంది. ఎవరంటే కానీ బాగా నూనె పోసింది. అడుగు కావచ్చు నేనేమన్నా చెప్పంట మౌనికక్క మంచిగా పోయి నూనె అంటే మీరు రోజు కొంచెం నూనె తక్కువ పోసుకొని అంటారు కదా, మంచిగా గుమ్మరిచ్చింది. డైటింగ్ చేస్తే వారం డైటింగ్ అంటారు. ఇంగ్లీష్ రాకుండా గిట్టిన ఉంటుంది. ఓటాన పోయి ఒకటి అంటే రోతు ఉంటుంది. ఈ కనిపెట్టిన వాళ్ళు పక్కకు బూతు మంచి 2 పక్కకి ఎందుకు పెడతారేమో. మేము పెట్టింది కాకి తింటాను. ఇంకా మంచి ఎప్పుడు కాలు వేసుకుంటుంది. మక్క పాలతో వాళ్ళని తినేటోళ్ళు ఉన్నారు. మామూలు ఎక్కువ శాతం మంది బూరు పాలతో తింటారుగా. ఏడ నేర్చుకున్నా ఇంకా మక్క పాలాలు తెచ్చి మన వాళ్ళు బాటిల్ స్ప్రైట్ వస్తాయి. తాగుడేనా మౌనిక పడితే షాయ్ నేను దూసుకుంటా సరే. కింద వచ్చి తాగాలి డైరెక్ట్. ఇప్పుడు తాగిన పోతాను. చికెన్ సూపర్ ఉంది, స్ప్రైట్ కూడా మంచి టేస్ట్ ఉంది. నవ్వకుంటుండే నవ్వకుంటుండే చాలా మంచిగా అవుతుంది. మేడికి తినడానికి వస్తా, అక్కడ ఇంటికాడికి పోవాలి వచ్చి. నాకేనా ఇందే మా కర్ర అయితే అసలు ఏర్పడి మాకు బా
మంచిగా ఉంది అప్పుడు బాటిల్ పట్టి తాగుదాం. బోల్ పాలాల కన్నా నెంబర్ 1 మక్క పాలాలు. నువ్వు తినవని గరం మసాలా వేయాలి. ఇదే అన్న అందరి గురించి ఆలోచించదు అన్విక. సార్ మీరు పోయింది కదా ఏంటి ఇట్లనే తీద్దారు పొలాల. అప్పుడు నేను ఫోన్ ఫోన్ చేస్తే పొలాలు ఎప్పుడే లేదు ఏమనుకున్నది ఏమో. కానీ మేము సాతిక పిలిచినాం సాతిక మనం తీద్దారు కూడా నవ్వుతాందంటే నిజమే. అవునా నిజమా? కాలు తింటారా మీరు వాళ్ళన్నా మస్తుంటాయి కాలు టేస్ట్. ఇది కాలు కూడా నాకు అన్విక అలవాటు చేసింది. నాకు ఇంకా కానీ కళ్ళు అలవాటు చేసి తెలియరు. నేను చిన్నగా ఉన్నప్పుడు చికెన్ సెంటర్ వేసేటోడు అయితే తెచ్చేటోడు. మా మమ్మ అండేది మాకు అట్లా అలవాటు అయింది. కాళ్ళు తింటే మోసాలు వంకాయ కూర తింటే దురదలు తెచ్చారంటారు. మరి అన్ని కూరగాయల వంకాయ రారాజా. మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ తింటారు. మరి మా అవ్వతో సహా తింటారు. మరి మాకు ఎవ్వరికి ఏ దురదలేదు. ఇలా అయిపోయింది పోతాను ఇక సరిపోయి. అయిపోయింది మాదైతే. పుణ్యాతులు ఆడోళ్ళు ఉండాలి ఏడికైనా. ఎందుకంటే ఆడోళ్ళ దగ్గర నచ్చేది ఏంటంటే ఇగో అంతా ఈ మగోళ్ళు కూర్చుంటారు ఏడోళ్ళు ఆడ, కానీ ఇగో ఆడోళ్ళకి ఇట్లా చదువుతారు. అట్లా సాతిగా చదువుతలేదు అంటే ఆమె కొంచెం వేరే అబద్ధాలు ఆడద్దు సత్క. ఊరంపుడు అయిపోయింది మంచిగా జరిగింది. కూరలు అయితే మస్తు కుదిరినాయి. అన్నం కూరలు అన్ని చపాతి ఆడవాళ్ళమండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. అంతే ఇవాళకైతే ఇది మన వీడియో. ఎట్లా అనిపించిందేమో నాకు తెలియదు. మేమైతే మంచిగానే హ్యాపీ ఎంజాయ్ చేసినాం. ఊరంపుడు అయితే అయిపోయింది. ఇన్ని రోజులు ఊరంపుడు అన్నారు మాకు టెన్షన్ వాళ్ళు వస్తారు పుస్తకాన్ని బయట నుంచి వస్తే ఎట్లా 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 అట్లా వీళ్ళు వస్తే ఎట్లా ఏమైనా అవసరం పడితే ఎట్లా నీ అక్కడ ఊరు దాటాల్సిన పరిస్థితి వస్తే ఎట్లా సేమ్ ఆ విరూపాక్ష సినిమా గుర్తుకొచ్చాడు. అంతే అయిపోయింది. ఇక మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇక మీకు ఎట్లా అనిపించిందో మాకు తెలియదు, కానీ ఇవాళకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళు వాళ్ళ ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. బాయ్. చూడండి చేప మర్చిపోయారు. చీకటి బాగా అందరూ పోతాను. నీకు లైట్ లేదు కానీ మెట్ల పోతాను. రావద్దా? 5-6 ఏళ్ళకి ఒక్కసారి ఎట్లా కంపల్సరీ రావద్దనే ఎగుతాను.